ఇప్పుడు ఇన్ని విన్నా నీ సంగతి ఏంది? విన్నావుగా ఇవన్నీ, ఇప్పుడు నీ సంగతి ఏంది? కనీసం పక్కింటోళ్ళు కూడా సువార్త చెప్పరు కొంతమంది. అయితే చెప్పాలి కదా, చెప్పాలి కదా. ఆర్ఆర్కే మూర్తి గారు గురించి ఒక మాట విన్నాం. తన వీధిలో గుండా చనిపోయిన ఒక శవాన్ని మోసుకొని వెళ్తా ఉంటే బయట కూటానికి వెళ్ళి వచ్చి రిక్షాలో ఇంటికి ముందు దిగి ఇంట్లోకి వెళ్ళి ఏడ్చాడంట ఆయన. ఎందుకండి దుఃఖపడుతున్నారు అంటే, నేను వస్తా ఉన్నప్పుడు ఒక శవాన్ని మోసుకొని వస్తా ఉన్నారు ఫలానా వ్యక్తిగత. అవునండి పాపం ఆయన చనిపోయారండి అంటే, అందుకే ఏడుపు వచ్చి ఏడుస్తున్నాను అన్నాడంట. అదేంటండి అంటే, నాకు 2-3 ఇళ్ళు అవతలే ఉన్నాడు, లోకం మొత్తానికి తిరిగి చెప్తా ఉన్నాను కానీ ఇంటి పక్కోడికి చెప్పలేకపోయాను, ఒక్కసారన్నా నేను సువార్త చెప్పలేకపోయాను, అతను అన్యుడిగానే చనిపోయాడు, ఆ ఆత్మని గురించి నా ప్రభు నన్ను లెక్క అడిగితే నేను ఏం చెప్పాలి అని బాధపడ్డాడట. ఊరు మొత్తం తిరిగావు, దేశం అంతా తిరిగావు, నీ ఇంటి పక్కోడిని పట్టించుకోలేదు నువ్వు అంటాడు కదా అని బాధపడ్డాడట. ఇప్పుడు ఈ మాటలు విన్న మీ హృదయాల్లో రావాల్సిన భారం ఏంటంటే, సత్యం తెలిసిన వాళ్ళు సత్యం తెలియని వాళ్ళకి సత్యం చెప్పాలి. ఎవరో కష్టపడి సువార్త ప్రకటిస్తే విని రక్షింపబడిన నువ్వు తెలియని వాళ్ళకి నువ్వు యేసుని పరిచయం చేయాలి. ఇది నీ బాధ్యత, నా బాధ్యత. అది నిజంగా ప్రేమ కలిగిన హృదయం. నిజంగా క్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ మన హృదయాల్లో కుమ్మరిస్తే ఇక మన లోకానికి క్రీస్తుని గురించి పరిచయం చేయకుండా ఉండటం మన వల్ల కాదు. ఎవరి గుండెల్లో అయితే నిజంగా దేవుని ప్రేమ కుమ్మరించబడిద్దో ఇదే గుర్తు, ఇదే సాక్ష్యం. దేవుని ప్రేమ నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా హృదయాల్లో కుమ్మరించబడితే ఆ వ్యక్తికి డబ్బు పట్టదు, ఆ వ్యక్తికి వెండి బంగారాలు పట్టవు, ఆ వ్యక్తికి జనాలు పొగుడుతారా తిడతారా అనే ఆ విషయాలు పట్టవు. ఆ వ్యక్తికి ఒకటే తెలుసు, దేవుని ప్రేమ ఆ వ్యక్తి గుండెల్లో ఉంది కనుక తెలియని వాళ్ళకి నేను యేసయ్యని గురించి పరిచయం చేయాలి, ఈ వ్యక్తికి చెప్పాలి, ఈ వ్యక్తికి చెప్పాలి, ఈ వ్యక్తికి చెప్పాలి, ఈ వ్యక్తికి చెప్పాలన్న తపనే. ఎందుకు చెప్పకపోతే నశించిపోతారు. ఆ సంగతి ఈ వ్యక్తికి తెలుసు కాబట్టి ఇక గుండె నిండా అదే తపన ఉంటుంది. కొంతమందికి అది పిచ్చితనంగా కనపడిద్ది. ఒరే భక్తి చేయాలి, మరీ భక్తి చేయాలి కానీ పిచ్చోడు కాకూడదురా. ఒరే నీ పిల్లగాడు చల్లముడు, ఎప్పుడన్నా చూడు యేసుప్రభు యేసుప్రభు ఏం పెడతాడ్రా? యేసుప్రభు పద్దాకలు యేసుప్రభు అంటే కూడి పెడతాడంట్రా. ఎరా ఎప్పుడన్నా ఒకసారి యేసుప్రభు అనాలా? కదిలితే గుడికి మన బాప్తిజం వాడు ముందు వస్తారు. ఎరా మాంసం తింటున్నావు, ఎముకలు మెళ్ళ వేసుకుంటామంటారా?